తైక్వాండో కరాటే శిక్షణతో భవితకు రక్షణగా ఉంటుందని వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ 12వ వార్డు తాజీ మాజీ కౌన్సిలర్ పూజా రజనీకాంత్ మాస్టర్ మనోహర్ కుషాల్ పేర్కొన్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు జిమ్ పార్క్ లో నూతన తైక్వాండో శిక్షణ తరగతుల్ని ముఖ్య అతిథిగా హాజరైన రజనీకాంత్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు తనను తాను రక్షించుకునేందుకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం తైక్వాండో కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కరాటే నేర్చుకుంటున్న క్రీడాకారులకు మనోధైర్యం పెరుగుతుందన్నారు. చాలా రోజులుగా మనోహర్ మాస్టర్ గారిని చూడడం జరిగింది. మా వార్డులో తైక్వాండో కరాటే క్లాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి చాలా రోజులు అనుకున్నాం. మళ్ళీ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనోహర్ మాస్టర్ గారు చాలా సుప్రసిద్ధులు. వారి విద్యార్థులు కొరియా మరియు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన ఇచ్చి ఎన్నో మెడల్ సాధించినటువంటి మంచి విద్యార్థులు ఉన్నారు మాస్టర్ దగ్గర, వందలాది మంది. మరి అదే గత 30-35 ఏళ్ళుగా తాండూరు మరియు జిల్లా రాష్ట్ర స్థాయిలో వాళ్ళు తైక్వాండో పరంగా మంచి ఇక్కడ విద్యను అందరికీ కూడా అందిస్తూ మరి చాలామంది విద్యార్థులు కూడా మాస్టర్ దగ్గర చాలామంది విద్యార్థులు చాలా నైపుణ్యం గలటువంటి తైక్వాండోలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. మరి నిజంగా కూడా ఈరోజు చూసినట్టయితే చిన్నపిల్లల్లో ఈరోజు అందరూ కూడా మొబైల్స్ మరి ఆ స్కూల్ ఈ బిజీ లైఫ్ మొత్తం కూడా ఆ పిల్లలకు వచ్చే ట్యూషన్స్, స్కూల్కి వెళ్ళి వచ్చిన ట్యూషన్స్ ఇవన్నీ కూడా బిజీ ఉంటున్నారు. వాళ్ళు నిజంగా కూడా ఈరోజు చాలా వీక్గా ఉన్నారు పిల్లలు చాలామంది. వాళ్ళ ఫుడ్ కూడా వారి ఫుడ్ చూసినా కానీ మరి వారి శారీరకంగా ఎక్కడ కూడా దృఢత్వం లేదు. కనుక వాళ్ళ ఆత్మస్థైర్యం పెంచడానికి పిల్లల్లో కానీ మన మనోబలం పెంచడానికి మరి ఇలాంటి తైక్వాండో పోటీలు, తైక్వాండో క్లాసెస్కి ఈ విద్యార్థులను మీ పిల్లల్ని మన షాయిపూర్ ప్రాంతం నుండి మరి ఇక్కడ జిమ్ పార్క్లో వార్డ్ నెంబర్ 12 జిమ్ పార్క్కి ఇక్కడ పంపించినట్టే పొద్దున వాళ్ళు నిజంగా కూడా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దగల సత్తా ఉన్నటువంటి మాస్టర్ ఇక్కడ ఉన్నారు. వారు మరియు వారి కుమారుడు కుషాల్ ఖచ్చితంగా మీరందరూ కూడా పొద్దున ఉదయాన్నే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఖచ్చితంగా ఈ జిమ్ పార్క్ దగ్గరికి ఈ తైక్వాండో కరాటే క్లాసులకి పంపించగలరని చెప్పేసి మీ షాయిపూర్ ప్రాంతాన్ని అందరికీ కూడా కోరుతున్నాను.